నటనంటే వాళ్లకు ప్రాణం, ప్రయోగాలంటే సరదా. చేసే ప్రతి పనిలోనూ తమదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తుంటారు. తండ్రి బాటలోనే పయనిస్తూ ఓవైపు నటులుగా మరోవైపు నిర్మాతలుగా దూసుకుపోతున్నారు. పరిశ్రమలో తమదైన సొంత గుర్తింపు కోసం నిరంతరం తపన పడుతున్న ఆ నటవారసులే విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్న. ఈ ఏడాది వీరంతా ఫుల్ బిజీ అయిపోయారు. కళ్యాణ రంగ సువి కైవల్య రంగ తంచుతుంటే మెరవాలమ్మ చూల కమ్మలు. పడుచు ముత్తైదు వాళ్ళు వంగి వంగి పోటేయండి వెండి రొకళ్ళు పూల బుట్టాలు దాచే పట్టు జాకెట్టు చెమట పట్టు. మోహన్ బాబు నట వారసులలో మనోజ్ మంచి జోరు మీదున్నాడు. విభిన్నమైన కథల కోసం తపన పడే మనోజ్ తాజా చిత్రం మిస్టర్ నూకయ్య విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోంది. లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తున్న ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రీకరణ దశలో ఉంది. విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంపై టాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. మంచు విష్ణు గత ఏడాది ఒక చిత్రంలోనూ నటించలేదు. వస్తాడు నారాజు తర్వాత మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు. ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఓ వినోదాత్మక చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి నిర్మాతగాను బాధ్యతలు మోస్తున్నాడు. మరో ప్రాజెక్టు చేసేందుకు విష్ణు ప్లాన్ చేస్తున్నాడని టాలీవుడ్ సమాచారం. లక్ష్మీ ప్రసన్న ఓవైపు నటిగా మరోవైపు నిర్మాతగా బిజీగా ఉంది. సోదరుడు మనోజ్ కథానాయకుడుగా ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రాన్ని నిర్మిస్తోంది. ఓ ముఖ్య పాత్రలో నటిస్తూనే గుండెల్లో గోదారిని నిర్మిస్తోంది. మణిరత్నం సినిమాలోనూ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇలా ఈ ఏడాది లక్ష్మి కూడా చాలా బిజీ. సంపూర్ణ సర్వం ఆవాహయామి ఆవాహయామి. మోహన్ బాబు నటవారసులంతా ఏడాది ఒకరితో ఒకరు పోటీ పడుతూ బిజీగా ఉన్నారు. కలెక్షన్ కింగ్ సైతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ పౌరాణిక సినిమా చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. సరిగమ పదని సప్తస్వర సంగీత సుధా సమవేదనాదోపాసన సార్వభౌముడను నేను కదా. సరిగమ పదని సప్తస్వర సంగీత సుధా సదానంద గోవింద సద్గురు కృపారస జలధినాది కదా. సరిగమ పదని సప్తస్వర సంగీత సుధా